టీ20 ప్రపంచ కప్ 2024 నేపథ్యంలో టీమిండియా అభిమానులను రోహిత్ శర్మ హెచ్చరించాడు. ప్రపంచ కప్లో టీమిండియా మ్యాచ్లకు హాజరయ్యే ప్రేక్షకులు సెక్యూరిటీ రూల్స్ ను ఫాలో అవ్వాలని, ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి దూసుకురావద్దని సూచించాడు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆతిథ్య దేశం సెక్యూరిటీని పెంచిందని, వారి రూల్స్ ను గౌరవించాలన్నాడు. లేకుంటే ఆతిథ్య దేశం తీసుకునే కఠిన చర్యలకు ఇబ్బంది పడతారని, ఎవరు కూడా రక్షించలేరని హెచ్చరించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 నేపథ్యంలో టీమిండియా బుధవారం ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ భారత అభిమాని సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ శర్మను హక్ చేసుకున్నాడు. సదరు అభిమానిని చావబాదిన అమెరికా పోలీసులు రోహిత్ శర్మ చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో రోహిత్ శర్మ అభిమానులను హెచ్చరించాడు. ఎవరు కూడా సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకురాకూడదు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత చాలా ముఖ్యం. ఆతిథ్య దేశం యొక్క సెక్యూరిటీ రూల్స్ ను గౌరవించండి అని రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ ను అడ్డుకుంటామని ఐసిస్ గ్రూప్ నుంచి ఓ పోస్టర్ వెలువడింది. దాంతో అమెరికా పోలీసులు అప్రమత్తమయ్యారు. టీమిండియా ఆటగాళ్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. టీమిండియాలోని ప్రతి ఆటగాడికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.